నేడు ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన. పాలేరులో 362 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం. కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్న సీఎం. తర్వాత సిపిఐ శతాబ్ది ముగింపు ఉత్సవాలకు హాజరు. నేడు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన. అన్నా క్యాంటీన్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. నేడు ఎన్టీఆర్ 30వ వర్ధంతి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర కుటుంబ సభ్యులు, అభిమానుల నివాళులు. శ్రీకాకుళం జిల్లా గోవిందపురంలో రెచ్చిపోతున్న దొంగలు. పంచాయతీ సెక్రటరీ ఇంట్లో చోరీ. తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డ దుండగులు. 5.5 తులాల బంగారం, 75 తులాల వెండి, 90,000 నగదు అపహరణ. నెల్లూరు జిల్లా రాచవారిపల్లిలో ట్రాక్టర్ చోరీ. ఊరి చివర కాల్వలో పడి ఉన్న ట్రాక్టర్ ఎవరో కావాలనే చేశారని యజమాని ఆవేదన. పోలీసులకు ఫిర్యాదు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా దట్టంగా కమ్మేసిన పొగమంచు. దారుణంగా పడిపోయిన విజిబిలిటీ. రావులపాలెం జాతీయ రహదారిపై వాహనదారుల ఇక్కట్లు. నెమ్మదిగా కదులుతున్న వెహికల్స్. ఢిల్లీలో భారీగా డ్రగ్స్ సీజ్. అంతర్జాతీయ ముఠా గుట్టురట్టు. నైజీరియన్ నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. 5 కోట్ల విలువైన కొకైన్, MDMA స్వాధీనం. పంజాబ్ జలంధర్లో ఎన్కౌంటర్. పారిపోతుండగా 2 క్రిమినల్స్ ని కాల్చిన పోలీసులు. మర్డర్ చేసిన 48 గంటల్లోనే పట్టుకున్న అధికారులు. దట్టమైన పొగమంచు కారణంగా లక్నో ఢిల్లీ హైవేపై ప్రమాదం. ఒకదానికొకటి ఢీకొట్టిన 10 వాహనాలు. ప్రమాదంలో 12 మందికి పైగా గాయాలు. హైవేపై ఫుల్ ట్రాఫిక్ జామ్. దెబ్బతిన్న వాహనాలను క్రేన్లతో తొలగించిన పోలీసులు. దూసుకుపోతున్న బంగారం ధరలు. రోజురోజుకు పెరుగుతున్న పసిడి. ఒక్క నెలల్లోనే దాదాపు 14,000 హైక్. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,43,780. నెల్లూరు పెన్నా నది తీరంలో ఘనంగా ఏటి పండగ వేడుకలు. వేలాదిగా తరలివచ్చిన నగరవాసులు. ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి నారాయణ. దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు. తిరుమలలో పెరిగిన రద్దీ. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 24 గంటల సమయం. ఉండి ఆదాయం 4,07,00,000. ఇవాళ మౌని అమావాస్య. యూపీ ప్రయాగ్రాజ్కు పోటెత్తిన భక్తులు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు. ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశాభివృద్ధికి దోహదపడతారు. హెల్త్ పైన దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో సండే ఆన్ సైకిల్ కార్యక్రమానికి హాజరు.